ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో ప్లాట్ఫామ్ ఉంది కదా, దాని కింద అంటే ఎగ్దం చివర్లో కొన్ని లింక్స్ ఉంటాయి. వాటిని మనం పెద్దగా పట్టించుకోం. గంటల తరబడి వీడియోలు చూస్తూ ఉంటాం, కానీ ఆ పేజీ చివర్న దాగి ఉన్న ఆ ప్రపంచాన్ని మాత్రం అస్సలు గమనించం. పదండి, ఈరోజు ఆ చిన్న లింక్స్ వెనుకున్న ఆ పెద్ద కథేంటో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, నిజంగా ఎప్పుడైనా ఆ పేజీ చివరిదాకా స్క్రోల్ చేశారా? చాలా వరకు చేసుండరు కదా. మన ఫోకస్ అంతా పైన కనిపించే కంటెంట్ పైనే ఉంటుంది. కానీ అసలు విషయమేంటంటే, ఈ మొత్తం ప్రపంచాన్ని నడిపించే నియమాలు, దాని వెనకున్న రహస్యాలు అన్నీ కిందే దాగి ఉన్నాయి. అవి కేవలం చిన్న అక్షరాల్లో ఉన్న నిబంధనలు అనుకుంటే పొరపాటే. అదొక కంప్లీట్ ఆపరేటింగ్ మాన్యువల్. అంటే వీక్షకులు, కంటెంట్ క్రియేటర్లు, ఇంకా బిజినెస్లు వీళ్ళందరి కోసం తయారుచేసింది. మనం చూసే ప్రతి వీడియోని, క్రియేట్ చేసే ప్రతి కంటెంట్ని, మనకు కనిపించే ప్రతి యాడ్ని ఇదే శాసిస్తుంది. సరే, ముందుగా మనందరితో మొదలు పెడదాం. అంటే వీక్షకులతో. మనం ఒక వీడియో ప్లే బటన్ నొక్కిన ప్రతిసారి తెలియకుండానే కొన్ని నియమాలకు ఓకే చెప్పేస్తున్నాం. ఆ లింక్స్ మన ఎక్స్పీరియన్స్ని ఎలా కంట్రోల్ చేస్తాయో చూద్దాం. ఇక్కడ టర్మ్స్ లేదా నిబంధనలు అని ఒక లింక్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా ఉంటుందంటే, ఒక కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు కొన్ని రూల్స్ ఒప్పుకుంటాం గదా, అచ్చం అలాగే ఈ ప్లాట్ఫామ్ను వాడటానికి మనం ఒప్పుకుంటున్న రూల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు ప్రైవసీ ఆర్ పాలసీ అండ్ సేఫ్టీ మధ్య తేడా ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, ప్రైవసీ అంటే మన డేటా గురించి. అంటే మనం ఏ వీడియోలు చూస్తున్నామో ప్లాట్ఫామ్కి తెలుస్తుందన్నమాట. అదే పాలసీ అండ్ సేఫ్టీ అంటే మన ప్రవర్తన గురించి. అంటే ఇతరుల్ని తిడుతూ కామెంట్స్ పెట్టకూడదు లాంటివి. సరే, మనం ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పే రూల్స్ ఉన్నాయి. కానీ మనకు ఏ వీడియోలు చూపించాలో ఈ ప్లాట్ఫామ్కి ఎలా తెలుస్తుంది? మన హోమ్ పేజ్లో ఆ వీడియోలు ఎలా వస్తాయి? దీని వెనుకున్న మ్యాజిక్ ఏంటి? హౌ ఇట్ వర్క్స్ అనే లింక్లో ఈ విషయం చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, మొదట ఒక క్రియేటర్ వీడియో అప్లోడ్ చేస్తారు. వెంటనే సిస్టమ్ దాన్ని అనలైజ్ చేసి ఇది ఏ కేటగిరీకి చెందిందో అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత దాన్ని ఇష్టపడే వీక్షకులకు సిఫార్సు చేస్తుంది. అంతే. ఓకే, ఇప్పుడుదాకా మనం వీడియోలు చూసేవాళ్ల వైపు నుంచి చేశాం. మరి ఆ వీడియోలను తయారు చేసేవాళ్ల సంగతేంటి? వాళ్లకదేంటి? ఇప్పుడు మన ఫోకస్ని క్రియేటర్ల వైపు తిప్పుదాం. వాళ్లకోసం కూడా కొన్ని స్పెషల్ రూల్స్, టూల్స్ ఉన్నాయి. క్రియేటర్స్ ఆర్ కాపీరైట్ అనే లింక్స్లో వాళ్లకు కావలసినవన్నీ ఉంటాయి. అంటే వాళ్లకోసం ప్రత్యేకమైన రీసోర్సెస్ యాక్సెస్ చేయొచ్చు, డబ్బులు ఎలా సంపాదించుకోవాలో ఆ నియమాలను అర్థం చేసుకోవచ్చు, కాపీరైట్ చట్టాలతో వచ్చే తలనొప్పుల నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవచ్చు. అంతేకాదు, తమ ఆడియన్స్ని ఎలా పెంచుకోవాలో కూడా ఇక్కడే ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యమైనది కాపీరైట్. ఇది క్రియేటర్ల కష్టానికి, వాళ్ల సృజనకి ఒక రక్షణ కవచం లాంటిది. నిజం చెప్పాలంటే ఈ ప్లాట్ఫామ్లో వాళ్ల ఓనర్షిప్కి ఇదే పునాది. మనం వీక్షకుల గురించి మాట్లాడాం, క్రియేటర్ల గురించి కూడా మాట్లాడాం. కానీ ఈ మొత్తం సిస్టమ్ నడవడానికి డబ్బులెక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడే మూడో కీలకమైన గ్రూప్ ఎంటర్ అవుతుంది: అడ్వర్టైజర్లు, ఇంకా డెవలపర్లు. ఈ టేబుల్ చూస్తే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు అడ్వర్టైజ్ లింక్, ఇది బ్రాండ్ల కోసం, వాళ్ల యాడ్స్ని వీడియోలపై ప్లేస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మరోవైపు డెవలపర్స్ లింక్, ఇది యాప్స్, సర్వీసులు తయారుచేసేవాళ్ల కోసం. వాళ్ళు ఈ ప్లాట్ఫామ్తో తమ అప్లికేషన్స్ని కనెక్ట్ చేయడానికి దీన్ని వాడుతారు. సింపుల్గా చెప్పాలంటే ఇదే అసలైన ఇంజిన్, కంటెంట్కి డబ్బులు చెల్లించే ఇంజిన్. ఈ యాడ్స్ ద్వారా వచ్చే డబ్బుతోనే క్రియేటర్లకు పేమెంట్స్ వెళ్తాయి. అలాగే ఈ ప్లాట్ఫామ్ను మనమంతా ఫ్రీగా వాడగలుగుతున్నాం. సరే, మనం వీక్షకుల్ని చూశాం, క్రియేటర్లని చూశాం, బిజినెస్లను కూడా చూశాం. ఇప్పుడు ఫైనల్గా ఈ మొత్తం యంత్రాంగాన్ని నడిపిస్తున్న ఆ కంపెనీ గురించి చూద్దాం. అబౌట్, ప్రెస్, కాంటాక్ట్ అస్సు, ఈ లింక్స్ అన్నీ ఆ కంపెనీ యొక్క కార్పొరేట్ ఫేస్ని మనకు చూపిస్తాయి. అంటే అబౌట్లో వాళ్ల మిషన్ ఏంటో ఉంటుంది, ప్రెస్లో మీడియాకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కాంటాక్ట్ అస్లో వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలో ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలనుకుంటున్నారా? ఒక చిన్న సీక్రెట్ ఉంది. టెస్ట్ న్యూ ఫీచర్స్ అనే లింక్ చూడండి. భవిష్యత్లో రాబోయే కొత్త మార్పులన్నింటినీ వాళ్ళు ఇక్కడే టెస్ట్ చేస్తుంటారు. ఇదొక చిన్న ప్రివ్యూ లాంటిది. చివరగా ఆ పేజీ అట్టడుగున కనిపించే ఈ ఒక్క లైన్, కాపీరైట్ 2025 గూగుల్ LLC, చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పవర్ఫుల్.
ఈ మొత్తం ప్లాట్ఫామ్కి అసలైన ఓనర్, దీనికి సంబంధించిన అన్ని లీగల్ బాధ్యతలు అన్నీ వాళ్లవే. అంటే వాళ్ల పేరెంట్ కంపెనీ గూగుల్ అన్నమాట. సో మనం చూసిన ఈ లింక్స్ కేవలం పదాలు కావు. అవి వందల కోట్ల మంది ఉన్న ఒక గ్లోబల్ కమ్యూనిటీని నడిపిస్తున్న ఒక బ్లూ ప్రింట్. మరి ఈ భారీ బ్లూ ప్రింట్లో వీక్షకుల హక్కులు ముఖ్యమా, క్రియేటర్ల స్వేచ్ఛ ముఖ్యమా, లేక వీటన్నింటినీ నడిపిస్తున్న ఆ బిజినెస్ ఇంజిన్ ముఖ్యమా? అసలు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి?